ఎక్కుతుంటే పులిలుంటాయని భయము. స్వామి శరణమయ్యప్ప ఇక్కడ చూసినట్టయితే మనం టాప్ మీదకి అయితే వెళ్తున్నాం స్వామి. ఇందాకైతే మొత్తము చెట్ల మధ్య దారిలో ఉండి ఇప్పుడు వచ్చేసి స్వామి శరణం మనం టాప్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఎంత దూరం ఉన్నా గాని మేము ఉన్నానంటాడే గురుస్వామి లేనిదే పుట్టి విద్య ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. శివసం ఒక పాట. స్వామి స్వామి మేము ఇరుముడిని కట్టుకొని నీ కొండకు చేరాలని, మేము ఇరుముడిని కట్టుకొని నీ కొండకు చేరాలని, మేము ఇరుముడిని కట్టుకొని నడుబెట ఆశ ఉన్నదయ్యా మాకు, కోరికున్నదయ్యా నాకు, ఆశ ఉన్నదయ్యా నాకు, కోరికున్నదయ్యా నాకు, ఇరుముడిని కట్టుకొని నీ కొండకు రావాలని, ఇరుముడిని కట్టుకొని నీ కొండకు రావాలని, ఆశ ఉన్నదయ్యా మాకు, కోరికున్నదయ్యా నాకు. చలో 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 టర్నింగ్ కూడా కూర్చోందా స్వామి. వెనకాలైతే కొండలు చూడొచ్చు స్వామి. ఇంకా మనం పైకి వెళ్తున్నాం స్వామి. అద్భుతంగా అనిపిస్తుంది స్వామి. స్వామి ఎన్ని రోజులు నడిచింది ఒక ఎత్తు అయితే స్వామి. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఇంకోలాగా ఉంటుంది స్వామి. ఇప్పటి వరకు నడిచింది మనం కొండ అయితే ఎక్కినాం. ఇప్పుడు వచ్చేసి పులిమేడ అడవి మధ్యలో ఉంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వ్యూ అనేది. స్వామి వేసిన మన స్వామి అందరూ ఇంత చక్కగా కలిసికట్టుగా అందరు వస్తున్నారు చూడండి స్వామి. అయ్యప్ప శరణమయ ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తమయ. నడిచేటి దారిలో అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. మనం టాప్ అయితే దగ్గరలో ఉన్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. దాని పైకి వచ్చేసాం. కొంచెం పైకి పోతే అలా కూర్చున్నాం. కొంచెం సైడ్ సైడ్ ఇచ్చారు. కూర్చోగా చేసుకుంటూ ఆగడ్డం వెంకటేశు పాదయాత్ర చెయ్యాలంటూ పదలే రాకుండా అండగని ఉండాలంటూ చిట్టే రామ గురుస్వామి నిన్ను మొక్కుతున్నాడయ్యా. శరణం శరణమయా అయ్యప్ప శరణమయా. బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తమయా. నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. నడిచేటి దారిలోన నీ నామం స్మరిస్తున్నా. ఆ శ్రీ గుత్తి నాగరాజు పలికేను స్వామి శరణ. చలిజరము వచ్చిన స్వాములు నడువలేకపోయినా మంచాల శ్రావణ స్వామి
సహాయంబు చేసేనయ్యా. మడపతి మల్లేశు స్వామి నీ పూజలు చేసుకుంటూ సాములంతా ఒకే దారిలో పాదయాత్ర చెయ్యాలంటూ ఎంపీ మనోజ్ స్వామి కలిసి మెలిసి నడిసేరయ్యా. శరణం శరణమయా అయ్యప్ప శరణమయా, బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తమయా. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. శ్రీధర్మశాస్త్ర స్వామి పాదయాత్ర బృందమంతా పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే స్వాములంతా. స్వామి శరణమయ్యప్ప. మొత్తం కదా మనం టాప్ మీద అయితే దగ్గరలో ఉన్నాం స్వామి. ఇప్పుడైతే మనం ఇందాక స్టార్ట్ అయింది కనిపిస్తుంది చూడండి స్వామి సత్రం. స్వామి శరణమయ్యప్ప. ఇందాక మనం అక్కడ నుంచి ఈ గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి స్వామి. చుట్టుముట్టు కొండలు మంచుతో మొత్తం నిండిపోయి ఉన్నాయి స్వామి పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే నీ కొండ. శరణం శరణమయా అయ్యప్ప శరణమయా. స్వామి శరణమయ్యప్ప. మొత్తం కదా మనం టాప్ మీదకి దగ్గరలో అయితే ఉన్నాం స్వామి. ఇంకా కొంచెం ఎక్కితే మనం టాప్ మీదకి అయితే వెళ్ళిపోయినట్టే స్వామి. ఇక్కడ అయితే లాస్ట్ ఇయర్ మేము ఫోటోలు అయితే దిగాము. స్వామి శరణమయ్యప్ప. ఏమి ఆదర్శ పరియాత్ర నాటిది తలుచుకుంటేనే పొల్లు పులకరించి నీటికి. మా సాయి స్వామి అయితే గురుస్వామికి సేవ చేసుకుంటున్నాడు స్వామి. ఇలా గాలి ఒప్పుకుంటాం స్వామి శరణమయ్యప్ప. గురుస్వామి పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. అయ్యప్ప శరణమయా. చిన్న వేసుకో, చిన్న బిట్టాల. అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం. బంగారు కొండ పైన అయ్యా దర్శనం. రాయి రప్పల్లో అడవి ముల్ల బాటల్లో నెలసి ఉల్లాసంగా నీ కొడుకు వచ్చినామయ్యా. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో ఈ రోజు మనం పులిమేడ టాప్ పైనకి వచ్చాం స్వామి. ఇంకా సేపట్లో మనకు స్వామి సన్నిధి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుని ఎల్లవేళ అందరు సుఖశాంతులతో స్వామి తిరుగు ప్రయాణం చేసుకోవాలని నయాభిషేకం చేసుకొని మేము కోరేది శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం నుంచి అదే కోరుతున్నాం స్వామి. అందరు కూడా క్షేమంగా ఇంటికి వెళ్లాలని చెప్పి స్వామి శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప. స్వామి ఇలా అడవి మధ్యలో జిలుగలు అయితే ఉంటాయి స్వామి. ఇలా జిలుగలు కరిస్తే ఇలా రక్తం అయితే వస్తుంది స్వామి. కానీ జిలుగ కరిస్తే కరిచినట్టు అయితే మనకైతే తెలియదు. కాకపోతే చూసుకొని నడవాలి. స్వామి శరణమయ్యప్ప. సలీష్ బాయ్ గురుస్వామి శరణప్ప
మణిమాల దారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావు కానరాని అడవి తీరానా ఏ కొండలు మణిమాల దారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావు కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావు ఇప్పుడేం చేస్తావు శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మా స్వాములు అయితే ఫోటోషూట్ అయితే చేస్తున్నారు స్వామి మా రాజస్వామి స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠ భుజప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని స్వామి జనమప్ప ఈ రోజు పులిమేడ అడవి ఎక్కుతున్నాం స్వామి స్వామి జనమయ్యప్ప స్వామి జనమప్ప ఈ రోజు మేము పులిమేడ అడవి ఎక్కుతున్నాం స్వామి మా గురుస్వామి అడుగుజాల నడుస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది స్వామి మాతో మా విభిన్న నబీ నడుస్తున్నాడు స్వామి జనమయ్యప్ప మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే స్వామి శరణమయ్యప్ప ఇప్పుడైతే మనం కిందికి దిగి మరీ ఎక్కేది ఉంటుంది స్వామి ఇప్పటి నుంచి మొత్తం రోడ్ అనేది ఇలానే ఉంటుంది కిందికి దిగాలి పైకి ఎక్కాలా స్వామి శరణమయ్యప్ప ఇంకా కొంచెం ముందుకు పోతే స్వామి మొత్తం చుట్టుముట్టు మొత్తం ఇట్లాంటి గడ్డి మాత్రమే ఉంటుంది స్వామి ఆ గడ్డి మధ్య దారిలో మనకు ఈ దారిలో మనం అయితే నడుస్తాం స్వామి శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప చాలా ఆనందంగా ఉంది స్వామి మేము మరి కాసేపట్లో అయ్యప్ప స్వామిని దర్శనం అయితే చేసుకోబోతున్నాం స్వామి శరణమయ్యప్ప ఇలాంటి విజువల్స్ చూపించడానికి మాత్రం మనం ఈ వీడియో అనేది కవర్ చేస్తున్నాం స్వామి రానెల్లి వాళ్ళ కోసం వాళ్ళు ఇంట్లో ఉండి ఇట్లాంటి వీడియోలు చూసి చాలా ఇన్స్పైర్ అయితే కావాలి స్వామి ఇక్కడైతే మా స్వాములు కనిపిస్తున్నారు చూడండి స్వామి అంటే మనం ఈ రూట్ నుంచి అంత దూరం అయితే వెళ్ళాలి స్వామి అలా అది కొంచెమే స్వామి ఇక్కడైతే మన స్వాములు దిగుతుంది కనిపిస్తుంది చూడండి స్వామి అట్లానే ఇదంతా ఎక్కి మనము ఇక్కడ ఒక షెడ్ అయితే కనిపిస్తుంది చూడండి స్వామి ఆ షెడ్ దగ్గర అయితే మనకు వాటర్ అనేది ఉంటాయి అలానే ఇంకో 3 కిలోమీటర్లు వెళ్తే స్వామి శరణం మనం లంచ్ హాల్ట్ అయితే వస్తుంది ఈ రోజు లంచ్ హాల్ట్ వచ్చేసి పులిహోర మనం వచ్చి సత్రం పులిమేడ మధ్యదారిలో తింటాం స్వామి చక్కగా స్వామి శరణం మా స్వాములని కాదు స్వామి చాలా మంది ఇక్కడ కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళు కూడా ఇదే రూట్ లో వస్తారు వీళ్ళు ఇంకా మనకన్నా చాలా ఫాస్ట్ గా చాలా గట్టిగా ఉంటారు స్వామి శరణమయ్యప్ప మా విపిన స్వామి చక్కగా నడిపిస్తున్నాం స్వామి ఇకైతే దారి చూడొచ్చు స్వామి ఎట్లా ఉందో జారుతుంది స్వామి శరణమయ్యప్ప మా స్వాములు చాలా జాగ్రత్త చాలా చక్కగా నడవాలని కోరుకుంటున్నా స్వామి శరణమయ్యప్ప ఇక్కడ మా గురుస్వామి అయితే చూడొచ్చు స్వామి అందరు స్వామికి అయితే హెల్ప్ చేస్తున్నాడు స్వామి శరణమయ్యప్ప హరిహర సుతనే శరణం ఫుల్ విపిన పట్టుకో భయ్యా ఏం జారుతలే నడు జారుతలే కాదు కారు కరెక్ట్ పెట్టు ఉండ అట్లనే మా గురుస్వామి పులిమేడ దారి మధ్యలో కూడా మాకు సేవ అనేది చేస్తున్నారు స్వామి అందరు స్వామి హెల్పింగ్ ఉన్నారు స్వామి మెల్ల స్వామి శరణమయ్యప్ప మీరైతే చూస్తున్నారు చాలా మంది కొండల్లో అష్ట కష్టాలు పడి అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారు అందులో మా వెంకటన్న గురుస్వామి మా మహేషన్న గురుస్వామి విభిన్నన్న గురుస్వామి మనోజన్న గురుస్వామి చేయి పట్టుకొని మరీ నడిపిస్తున్నారు స్వామి చూడొచ్చు మీరు ఒక్కసారి స్వామి మీరైతే చూడొచ్చు ఎంతెంత పెద్ద కొండలో ఎంతెంత పెద్ద గుట్టలో మా స్వాములు చాలా హ్యాపీగా నడుచుకుంటూ వస్తున్నారు మా వెంకటన్న ఉన్నందుకు చాలా జాగ్రత్తగా అడుగులో అడుగేస్తూ వస్తున్నారు చూడండి స్వామి ఎప్పుడైనా గురువు చెప్పింది వింటే చాలా మంచిది స్వామి రావాలి స్వామి నీ వెనక ఇద్దరు పెద్ద మనుషులు ఊరినాయనా వినిపించదు రాయి మీద పెట్టు కాలు రాయి మీద పెట్టు
ఇలా స్వామి ప్రతి ఒక్క స్వామికి ఎవరికైతే నడవడానికి రాదో వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళని నడిపిస్తూ వాళ్ళు నడుస్తున్నారు స్వామి. చాలా సంతోషం. మన పాదయాత్రలో వచ్చి ఇంత సేవలు చేస్తున్న ప్రతి ఒక్క స్వామిలు కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉండాలి. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప. పెద్ద అడవి మధ్య దారిలో ఇందాక మనం చెప్పుకున్నట్టు అయితే వాటర్ కనిపిస్తుంది చూడండి స్వామి. చిన్న చిన్న ఇట్లా ఇంకా వాటర్ ఫ్లోటింగ్ అనేటివి కనిపిస్తున్నాయి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈ వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది స్వామి. ఇందులో కాలు పెట్టుకుంటే మనకి ఆ నొప్పులు కూడా వెళ్ళిపోతాయి స్వామి. మనం పంబా నదిలో కాళ్ళు ఇట్లా అదే స్నానం ఇలా ఆచరిస్తాము సేమ్ ఆ స్టైల్లో ఆ నొప్పులు పోతాయి అంటారు కదా స్వామి. అలానే చల్లగా హాయిగా ఉంది. పెట్టదా ఏం కాదు ఇంకా పెట్టు. చల్లగా ఉందా. చరణ్ స్వామి శరణమయ్యప్ప. వాట్ ఎ స్మైల్. స్వామి అయ్యప్ప స్వామి దేవానా మదనా తీసుకొని వస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి అయితే మనం ఇంకో టాప్ దగ్గరికి అయితే వచ్చాం స్వామి. ఇంతకు ముందు మనం వీడియో తీసినట్టయితే అక్కడ నుంచి అయితే వ్యూ అయినా కనిపించింది స్వామి. ఇప్పుడు అక్కడ కొంతమంది స్వాములు ఉన్నారు. మనం మన నాయుడు స్వామితో నడుస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి చూసినట్టయితే కొండల మధ్యలో ఉన్నాం స్వామి. అడవి మధ్యలో ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది స్వామి. ఇంత దూరం ఇంతమంది స్వాములతో జర్నీ చేసి ఈ రోజు అయితే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోనికైతే వెళ్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. పులిమేడ దారి మధ్యలో ఉన్నాం స్వామి. మార్గ మధ్యలో ఉన్నాము. స్వామి శరణమయ్యప్ప. మా స్వాములందరూ ఇక్కడ వాటర్ అనేది తాగుతున్నారు. ఇలా పులిమేడ దారి మధ్యలో వాటర్ సేవ కూడా జరుగుతుంది స్వామి. ఈ వాటర్ వచ్చి మెడిసిన్ వాటర్ ఉంటుంది. ఇంకోటి వచ్చి ఆ వాటర్ వచ్చేసి కొంచెం గరం అయితే ఉంటుంది స్వామి. ఈరోజు మనం ఈసారి లిస్ట్ ప్రకారం స్వామి శరణమయ్యప్ప. చుట్టుముట్టు అయితే మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టయితే మొత్తం కొండల మధ్యలో నుంచి నడుస్తున్నాం స్వామి. ఒక్కసారి చూడొచ్చు. మొత్తం ఎక్కడ చూసినా గడ్డి మాత్రమే కనిపిస్తుంది స్వామి. ఇది మొత్తం ఏనుగులో తిరిగే దారి. స్వామి శరణమయ్యప్ప. మా చిట్టరామన్న గురుస్వామితో నడుస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. స్వామి శరణమయ్యప్ప. మా విపినన్న గురుస్వామి. మనము ఇదైతే 22లో తీసిన పాదయాత్ర వీడియో అయితే స్వామి. ఈ పులిమేడ విజువల్స్ అయితే 4 lakhs అయితే రీచ్ అయింది స్వామి. చాలా హ్యాపీగా ఉండే. అప్పటి వరకు అయితే పులిమేడ విజువల్స్ అయితే కొంతమంది చూపెట్టారు. మనం వచ్చేసి 3 hours వీడియో వేసాం స్వామి. 3 parts లెక్క వేసాము. అది వచ్చేసి 4 lakhs వ్యూస్ అయితే పడ్డాయి. స్వామి శరణమయ్యప్ప. అలానే ఈ సంవత్సరం కూడా మీరు ఇంకా సపోర్ట్ చేయాలి స్వామి. ఇంకా షేర్లు చేస్తే మాకు కొంచెం మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మనమైతే ఇంతకుముందు తీసిన 22లో పులిమేడ విజువల్స్ తీసిన వీడియోలు అయితే చాలా వైరల్ అయ్యాయి స్వామి. ఎందుకంటే అప్పటి వీడియోలు కూడా ఈ రోజు కూడా మనకి ఇంకా ట్రెండింగ్ లోనే ఉన్నాయి స్వామి. అట్లా 4 లక్షల మంది చూశారు స్వామి. దానిలో నాకు తెలిసి అయితే ఒక 50% స్వాములు అయితే పులిమేడ అనేది విన్నారు. కానీ వాళ్ళైతే ఎప్పుడైతే అడ్వెంచర్ అయితే చేయలేదు స్వామి. ఇలాంటి అడవి దారిలో నడవడం. మా యొక్క వీడియో చూసి వాళ్ళందరూ మాకు కామెంట్ రూపంలో మేము కూడా పులిమేడ వెళ్ళాం స్వామి, మీ వీడియో చూసి అని చెప్పడంతో మాకెంతో చాలా సంతోషంగా ఉంది. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ ఒక చిన్న బావు కూడా వచ్చింది చూడండి స్వామి.
స్వామి చిన్నమయ్యప్ప. ఇక్కడ వచ్చేసి ఏనుగులు వచ్చి వాటర్ అనేది తాగుతాయి జంతువులంటి. ఇక్కడ ఏనుగులు తిరుగుతాయి అని చెప్పి ఒకటి స్వామి ఉదాహరణ. స్వామి చిన్నమయ్యప్ప ఇక్కడ చూడొచ్చు ఏనుగు షీట్. స్వామి చిన్నమయ్యప్ప చాలా ఫ్రెష్ గా ఉంది, అంటే అది ఇందాకనే వచ్చిపోయింది. విపిన్ అయితే రాజన్ అయితే ఎత్తుకున్నాడు ఓమని అంటున్నాడు స్వామి. చాలా ఇది అడవి మధ్యలో, ఇట్లా అడవి మధ్యలో దారిలో మనం ఇట్లా స్వామి ఇట్లా దారి మధ్యలో మనం ఇట్లా మాట్లాడుకుంటూ ఇట్లా జోక్స్ వేసుకుంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మనం ముందుకు సాగుతాం స్వామి. ఎందుకంటే మనం ఎంత నడిచామో తెలియదు స్వామి. చిన్న బాలను ఎత్తుకున్నా స్వామి మా కాంపిటీషన్ గా మా చరణ్ స్వామి బ్లాగ్స్ అయితే ఇస్తున్నాడు. మా వెంకటన్న వాళ్ళ పెద్ద అబ్బాయి స్వామి చిన్నమయ్యప్ప నా కాంపిటీషన్ గా ఈ యాత్రలో శాంసంగ్ S24 అల్ట్రా ఆ ఫోన్ తోని వీడియోస్ అయితే తీస్తున్నాడు స్వామి. స్వామి చిన్నమయ్యప్ప. ఈరోజు మా బర్త్డే బాయ్ స్వామి బిల్డర్ సాయి ఈ పులిమేడలో బర్త్డే బాయ్ తో నడుస్తుంది స్వామి చిన్నమయ్యప్ప. ఆ శబరిమల స్వామి దగ్గరికి వెళ్తుంటే పులిమేడ మధ్య దారిలో మా సాయి స్వామి పుట్టినరోజు అయితే జరపడం జరుగుతుంది స్వామి చిన్నమయ్యప్ప. మనకంటే నీవు ఎక్కడున్నావు కనరా తీరాలా ఉన్నావు స్వామి చిన్నమయ్యప్ప. పులిమేడలో దారి చూడండి స్వామి ఎలా ఉందో. స్వామి చిన్నమయ్యప్ప. ఈ దారిలో మా స్వామిలో చాలా చక్కగా చాలా ఆడుతూ పాడుతూ చాలా మంచిగా నడుస్తున్నారు స్వామి. స్వామి చిన్నమయ్యప్ప. ఏనుగు పాదం అయితే చూడొచ్చు స్వామి. మొత్తం బురద ఉంది కాబట్టి ఏనుగు పాదం పెట్టగానే చాలా లోపలికి వెళ్ళిపోయింది. స్వామి చిన్నమయ్యప్ప. నేను వాడేటి పాట అయ్యప్ప నీ దాకా నన్ను నడిపించేనయ్యా. ఇక్కడైతే చూడొచ్చు స్వామి మా స్వాములు ఎంత చక్కగా ఒక పక్క నుంచి ఒక వెనకాల ఒక ఎంత బాగా నడుస్తున్నారు చూడండి స్వామి. స్వామి చిన్నమయ్యప్ప. ఈ పులిమేడ దారి మధ్యలో నడవడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి వచ్చి స్వామి 0 పొల్యూషన్ స్వామి మొత్తం ఈ అడవిలో. ఎందుకంటే చిన్న వెహికల్ కూడా లోపల అనేది రాదు స్వామి. నో వెహికల్ జోన్ కాబట్టి ఇక నో పొల్యూషన్ స్వామి. స్వామి చిన్నమయ్యప్ప. హరిహర చిన్నమయ్యప్ప. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఓలా తప్ప ఎవరి రావు స్వామి. వేరే వెహికల్స్ అంటే అస్సలు అలవ్ లేదు. చూసారా ఎంత స్ట్రిక్ట్ గా ఉందో. కింద ఎట్లా చెకింగ్ చేస్తున్నారో. ఒక మనిషి తక్కువ ఉన్నా కానీ ఆపేస్తున్నారు. స్వామి చిన్నమయ్యప్ప. స్వామి చిన్నమయ్యప్ప. చాలా మంది అయితే అయ్యప్ప స్వామి దీక్ష అయితే ఇంటికాడ చేస్తారు స్వామి. ఇంటికాడ చేసి డైరెక్ట్ వచ్చి చిన్నపాదం ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు స్వామి చిన్నమయ్యప్ప. కానీ పాదయాత్ర చేసుకుంటూ వచ్చి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటే ఒక దేవుని చూడడానికి ఇంత కష్టమా అనేది తెలుస్తుంది. స్వామి చిన్నమయ్యప్ప. ఓ దేవుని ఇక్కడైతే చూడండి స్వామి. ఆల్రెడీ మనం కొండ పైన ఉన్నామంటే ఇంకో పెద్ద కొండలు అయితే ఉన్నాయి స్వామి. ఇక్కడైతే స్వామి చిన్నమయ్యప్ప ఇవన్నీ దాటుకుంటూ మనం వెళ్ళాలి అయ్యప్ప స్వామిని దర్శించుకోనికి. స్వామి చిన్నమయ్యప్ప. జమాదారి కోయిలా జమాదారి కోయిలా ఒక స్టెప్
స్వామి అలానే స్వామి శరమయ్యప్ప పులిమేడ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందంటే స్వామి November 16th మండల పూజలు అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతావో అప్పుడే ఓపెన్ అవుతుంది స్వామి. November 16th కి స్వామి శరమయ్యప్ప. ఈ పులిమేడ ఎంట్రింగ్ టైమింగ్స్ కూడా స్వామి పొద్దుగాల 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎంట్రీ టైమింగ్స్ ఉంటాయి స్వామి. ఎవరు ఎప్పుడు వచ్చినా గానీ 6 లోపు అయితే ఎగ్జిట్ అయిపోవాలి. స్వామి శరమయ్యప్ప. హరిహర సుతనే శరమయ్యప్ప. అయ్యప్ప అయ్యప్ప స్వామి మా స్వాములం అయితే చాలా సరదాగా చాలా ఆ పేట తుల్లి ఆడుకుంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో అయితే మనం ముందుకు సాగుతున్నాం స్వామి. ఇక్కడ నుంచి చూసినట్టే స్వామి శరణమయ్యప్ప. స్వాములు చూడండి స్వామి ఎంత దూరంలో ఉన్నారో మనం కూడా ఆ రూట్ లో వెళ్తాం. స్వామి శరణమయ్యప్ప. హరిహర సుతనే శరణమయ్యప్ప. ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప. ఎన్ని శరణాలు చెప్పుకున్నా అయ్యప్ప స్వామికి తక్కువే స్వామి. అంటే మనకు మోక్షం కావాలంటే ఎన్ని శరణాలనే చెప్పాలి. స్వామి శరణమయ్యప్ప. రోజుకొకసారి స్వామి శరణమయ్యప్ప అయితే స్మరించుకొని స్వామి అయ్యప్ప స్వామి తప్పకుండా కరుణిస్తారు. భక్తితో కొలవండి. స్వామి శరణమయ్యప్ప. నర్సరైనా ఆపుతున్నాను. ఇంకోటి ఇచ్చేసింది భయ్యాకి. ఏ రూపం స్వామి శరణమయ్యప్ప. మనం వెళ్తున్న దారిలో మన నరసింహన్న స్వామి ఈ చల్లని గాలిని ఆస్వాదిస్తున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. అలానే మా స్వామి కూడా రామకృష్ణ స్వామి ఆ స్వామికి తోడుగా ఉన్నాడు. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మీ పార్ట్నర్ ఇక్కడ వెళ్ళాడు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మన చుట్టుముట్ట అయితే చూడదు స్వామి. మరి కొండల్లో మధ్యలో ఎంత విశాలమైన ప్రదేశంలో ఉన్నాం స్వామి. నో పొల్యూషన్ ఏరియా. స్వామి శరణమయ్యప్ప. చాలా చల్లగా గాలి అయితే వస్తుంది. చాలా చక్కగా చాలా చల్లగా చాలా మంచిగా అనిపిస్తుంది. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే మా అరవ కుమార్ వచ్చారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మా స్వాములందరూ చూడండి స్వామి ఇంత చక్కగా వస్తున్నారు. ఇక్కడ ఒక రూట్ అనేది కనిపిస్తుంది చూడండి స్వామి. ఈ రూట్ లో మన స్వాములే స్వామి వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. అలానే వేరే స్వాములు కూడా ఉంటారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు మొత్తం టాప్ మైక్ అయితే వచ్చాం స్వామి. లాస్ట్ ఇయర్ అయితే మనం ఇక్కడికి చూసినట్టయితే మనకి ఏనుగు కనిపించింది స్వామి. ఏనుగులు అయితే కనిపించాయి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఎక్కడైతే చూడొచ్చు స్వామి చుట్టుముట్టు ఎక్కడ చూసినా కొండలు మాత్రమే కనిపిస్తున్నాయి స్వామి. చాలా గ్రీనరీతో చాలా ముద్దుగా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. స్వామి శరణమయ్యప్ప. ఈ దారి మధ్యలో మేమైతే నడుస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. పులిమేడు కొండ మీద ఉన్నాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి 5 కొండల మాదిరి 5 స్టేట్లు దాటుకొని పులిమేడలో ఉన్నాము. ఇంకా కొంచెంసేపట్లో స్వామి సన్నిధికి చేరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. అయ్యో అరే
స్వామి శరణం ఇక్కడైతే చూడొచ్చు స్వామి మనకు ఒక జిప్సీ అయితే కనిపిస్తుంది. స్వామి శరణం. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెడ్ అంటే ఇక్కడ మధ్యదారిలో వరకు స్వామికి హెల్త్ బాగాలేకుంటే ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. స్వామి శరణమయ్యప్ప. మనం లంచ్ ఆర్డర్కి వెళ్తున్నాం స్వామి. ఇక్కడ నుంచి మరో 2 కిలోమీటర్ ఉంది. స్వామి మా స్వామి అయితే చూడొచ్చు స్వామి చాలా చక్కగా చాలా ఆడుతూ పాడుతూ అయితే పులిమేడ అనేది ఆస్వాదిస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఒక్కసారి చూడొచ్చు స్వామి. ఇక్కడనో మనం ఇక్కడ హైదరాబాద్ లో అయితే లేము స్వామి. స్వామిలు సింగిల్ లైన్ నడవాలా స్వామిలు, లైన్ దాటకూడదు స్వామిలు, లైన్ లో లైన్ దాటకూడదు స్వామిలు. స్వామి శరణం. ఇలా స్వామి 22లో మనతో పులిమేడ అయితే నడిచింది స్వామి. ఆ వీడియో వైరల్ గానికి కారణం విషయాలనే. ఎందుకనగా ఆ డైలాగ్స్ మా గురుస్వామిని ఇమిటేట్ చేసుకుంటూ ఆ పులిమేడలో మాకు చాలా సరదాగా నడిపించి మాకైతే ఆ స్వామి దగ్గరికి అయితే తీసుకెళ్లాడు స్వామి. అప్పుడు కన్యస్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇంట్లో అందరూ చూస్తారు అడుగుమని చెప్పి మన స్వామి స్వామి శరణం. మన స్వామిని అడుగుమంటే రోజు చూస్తాం మేము వీడియో అని చెప్పి. స్వామి శరణం. చాలా చాలా థ్యాంక్ యూ స్వామి. స్వామి 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 శరణమయ్యప్ప. మనకైతే అక్కడ చూడండి స్వామి. ఇంకో సైడ్ చూసినట్టయితే మనకు ఒక బిల్డింగ్ అనేది కనిపిస్తుంది చూడండి స్వామి. ఇక్కడ నుంచి మొత్తము వాచ్ చేస్తారు స్వామి. అంటే యానిమల్స్ ఏమైనా ఇటు సైడ్ వస్తున్నాయా అని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే మొత్తం ఇక్కడ నుంచి వాచ్ అయితే చేస్తారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. మనం అడవి మధ్యలో ఉన్నాం స్వామి. ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ నుంచి విజువల్స్ అయితే. స్వామి శరణమయ్యప్ప. మా స్వాములతో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ అయితే మేమైతే నడుస్తున్నాం స్వామి. ఇంత పెద్ద పులిమేడలో నడుస్తుంటే మాకు నడిచినట్టయితే అనిపిస్తలేదు. స్వామి శరణమయ్యప్ప. ఈ రోజు వచ్చేసి మేము మా నరసింహ స్వామితో నడుస్తున్నాం. ఆ నరసింహస్వామి మాతోనే ఉండి మా వెంట నడిపిస్తున్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. స్వామి ఏమైందన్న కోపం ఉండదు అవుతలేదు అన్న. ఈ అడవి దారిలో మధ్యలో మేము నడుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది స్వామి. ఎందుకనగా ఇదైతే మనకి ఇట్లాంటి విజువల్స్ అయితే మనం ఎంత పెద్ద అడ్వెంచర్ చేసినా కానీ చేయం తెలియదు స్వామి, చూడలేం స్వామి. కాకపోతే మనం ఈ అయ్యప్ప స్వామి భక్తి ద్వారా ఇలా అయ్యప్ప స్వామి భక్తి మార్గంలో మనమైతే నడుస్తున్నాం స్వామి. ఇలాంటి అడవిలో నడవాలంటే అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎంతో ఉండాలి స్వామి. మనం ఎప్పుడైనా వెళ్తే టూర్స్ కి అట్లా ఇట్లా వెళ్తాం స్వామి. అట్లాంటిది మేము వచ్చేసి ఈ రోజు అయ్యప్ప స్వామి నామస్మరణ చేసుకుంటూ ఇంత పెద్ద అడవిలో స్వామి శరణమయ్యప్ప అనుకుంటూ నడుస్తుంటే
ఆ ధైర్యమే వేరు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న పులిమేడ అయితే వచ్చేసింది స్వామి. ఈ రోజు వచ్చేసి మనకు 37వ రోజు. మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 37వ రోజు స్వామి. మనం అయితే 5 స్టేట్లు దాటుకొని ఈ రోజు అయితే 5 కొండలాగా అయ్యప్ప స్వామి కొండ పైన ఉండి ఇంకా మరి కాసేపులో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. చాలా సంతోషంగా ఉన్నది. శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో రావడం మా అదృష్టంగా భావిస్తాం స్వామి. ఇందులో మా గురుస్వాముల పేర్లు జాదవ్ వెంకటేష్ యాదవ్, గడ్డం వెంకటేష్ యాదవ్, చిట్టరామ గురుస్వామి ఆధ్వర్యంలో మనమైతే వచ్చాం స్వామి. ఇదైతే చాలా హ్యాపీనెస్ స్వామి. మేమైతే ఈ రోజుతోని ఇంత పెద్ద అడవిలో ఈ పులిమేడ దారిలో మనం నడుస్తున్నామంటే అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. అలానే స్వామి ఈ రోజుతో మన అప్డేట్స్ అనేవి మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి స్వామి. ఎందుకనగా మనం ఓన్లీ ఈ శబరిమల యాత్ర వీడియోస్ మాత్రమే ఇస్తాం స్వామి, పాదయాత్ర వీడియోస్. అలా అని ఈ రోజుతో మా యాత్ర వీడియోస్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి స్వామి. స్వామి శరణమయ్యప్ప. కాకపోతే మీకు స్వామి ఇలా పులిమేడ దారిలో మీకు ఎప్పుడు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు స్వామి. ఎంపీ మనోజ్ నేత అని ఉంటుంది. అలానే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి. ఈ యొక్క అడ్వెంచర్ ని ఒకవేళ పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేయకపోయినా కానీ మన వీడియోల ద్వారా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టుగా మనమైతే వీడియోస్ చూపెట్టడం జరుగుతుంది స్వామి. స్వామి స్వామి ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ సేవ కూడా వచ్చేసింది. మన రాజన్న కూడా చాలా హాయ్ చెప్పుకుంటా చాలా సరదాగా వెళ్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే మనకైతే శబరిమల బోర్డు అయితే కనిపిస్తుంది స్వామి. ఇక్కడ నుంచి 7.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. స్వామి శరణమయ్యప్ప. లైవ్ లో చూస్తున్న స్వామిలో కూడా స్వామి శరణం. ఇలా మా యాత్రని ఇక్కడ నెట్వర్క్ వస్తుంది కాబట్టి మీకు పులిమేడ అనే విజువల్స్ లైవ్ లో చూపిస్తున్న. స్వామి శరణమయ్యప్ప. మున్నే దాచుకొని భక్తిన చాటిన నా హనుమా. జై జై బజరంగ జై సియారాం. జై జై బజరంగ జై సియారాం. పావన చరిత జగతి నేలే సాహస వీరా. జై బజరంగ్. నవతాండవ అభయము నీవు ప్రాణం కాపాడే సంజీవా. పుత్ర జై సియారాం. జై బజరంగ్ జై సియారాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమాన్ కి. శ్యామల రామచంద్ర ప్రభుకి జై. స్వామి శరణమయ్యప్ప. చాలా మంది కదా పులిమేడ అంటే ఏంటిదో తెలియదు కదా స్వామి. పులిమేడ అంటే చాలా మంది అనుకునేది పులిమేడ అంటే పులిలు తిరుగుతాయని. స్వామి శరణమయ్యప్ప. యాక్చువల్లీ మలయాళంలో పులి అంటే గడ్డి స్వామి, మేడ అంటే కొండ స్వామి. స్వామి శరణమయ్యప్ప. అందుకే పులిమేడు అని అంటారు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ అయితే నో ఎంట్రీ కూడా కనిపిస్తుంది చూడండి స్వామి. యాక్చువల్ అయితే ఇక్కడ ఈ వేలో మనం అయితే వాక్ చేయొద్దు, కానీ పర్మిషన్ ద్వారా మనమైతే వచ్చాము. అయ్యప్ప స్వామి ఆజ్ఞ లేనిది మనమైతే ఇక్కడ ఇంత దూరం కూడా వెళ్ళలేము స్వామి. అలాంటి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉన్నాయి మన పైన. అందుకే ఇంత పెద్ద అడవిలో ఇంతమంది స్వాములతో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ నడుస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. విపిన గంట స్వామితో నడుస్తున్నాం ఈ రోజు. స్వామి శరణమయ్యప్ప. 18 మెట్ల లేక 18 గంటలు అయితే మా స్వామి మెడలో అయితే చూడొచ్చు స్వామి. జై బోలో శరణమయ్యప్ప. మన భారతదేశపు పౌరుడిగా బలి 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 బజరంగి. బలి 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 బజరంగి. జై గోలో బజరంగి. పుడితే మళ్ళీ పుడితే రాముని రూపం రామయ్యది నమేది చాలినా. కూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా
తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా జై శ్రీరాముని ముందు కదరా గుడి కదముని గుడి కదరాము అన్న జారుతుంది చూసి ఇదేనా ఫుల్ జారుతుంది గట్టి పెట్టాను కాలు జారుతుంది అదే చెప్పిన జారుతుంది సాయి ఏ జారుతుంది కారు ఇలా రాముడమ్మా అందరికీ దేవుడమ్మా దేవుడమ్మ కళ్యాణ రూపుడమ్మ ఎవలమ్మ స్వామి ఎవలమ్మ భద్రాది రాముడమ్మ బంగారు దేవుడమ్మ జై సియారాం బోలో జై సియారాం అలానే స్వామి ఇన్ని రోజులు మీరందరి సపోర్ట్తో మనమైతే ఇంత దూరం అయితే వచ్చాం స్వామి. నేనైతే అయినంత మటుకైతే అందరు వీడియోలు అయితే కవర్ చేసి మీకైతే చూపించాను స్వామి. ఏమైనా తప్పైతే క్షమించండి స్వామి. స్వామి శరణ. ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తాం స్వామి. ఇలా పాదయాత్ర కోసమే చేస్తున్నాము ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఫ్యూచర్లో ఇంకా ఏమైనా వీడియోస్ అయితే కనుక చేద్దాం. స్వామి ఏ శరణమయ్యప్ప. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. మీ సపోర్ట్ లేనిది మేము ఇంత దూరం అయితే ఇంత పెద్ద యూట్యూబ్ ఛానల్ అయితే మేము మెయింటైన్ చేయకపోతున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప. హైదరాబాద్లో ఉన్న ఏ యూట్యూబ్ ఛానల్ అన్న పాదయాత్రలో దాంట్లో మనది వచ్చి నంబర్ 1 ఉంది స్వామి. దానికి చాలా సంతోషంగా ఉంది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి చూడొచ్చు స్వామి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. మనం అయితే ఇంతకుముందు అయితే రైట్ సైడ్ నడిచాము, ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ లో నడుస్తున్నాం. చూడండి స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. లెఫ్ట్ సైడ్ లో మొత్తం కొండలు కనిపిస్తున్నాయి. స్వామి ఏ శరణమయ్యప్ప. హరిహరసుతనే శరణమయ్యప్ప. అక్కడైతే ఏమి కనిపిస్తలేదు స్వామి, కొండలు తప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే ఏనుగులు అనేది చూడండి స్వామి ఎలా ఉరుకుతున్నాయో. స్వామి ఏ శరణమయ్యప్ప. ఒక్కసారి జూమ్ చేస్తున్నా స్వామి శరణం. ఇక్కడ దారి మధ్యలో అయితే మన సైడ్ అయితే ఇవన్నీ రావు స్వామి, ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసర్లు అనేది ఆపుతారు. రాజా కొంచెం జరగాలి స్వామి. ఆ గడ్డి మధ్యలో చూడండి స్వామి. ఇంకా దగ్గరకు వెళ్తున్నాం మేమైతే. ఏనుగు చిన్న ఏనుగు అయితే ఉంది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఏనుగేనా అది? ఏనుగేనా? అడవి పంది అనుకుంటా. అడవి పంది అదే మూత ఎట్లా అనిపిస్తుంది నాకు స్వామి. ఇక్కడ చూసినట్టయితే స్వామి శరణం తప్పు అయిపోయింది స్వామి. ఎంతమంది ఏనుగు అయితే అన్నాం, ఇప్పుడైతే ఇదైతే అడవి పంది స్వామి. మనం ముందు నుంచి అయితే చూసినట్టయితే స్వామి ఏ శరణమయ్యప్ప. ఒకసారి చూడొచ్చు స్వామి, జూమ్ చేస్తున్నాను. ఏడైనా కనిపించలేదు నాకు. లాస్ట్ ఇయర్ అయితే మనం ఇదే దారిలో వెళ్తాప్పుడు అయితే ఏనుగులు అయితే కనిపించింది స్వామి. ఈ సంవత్సరం అయితే ఒక అడవి పంది అయితే కనిపించింది. స్వామి ఏ శరణమయ్యప్ప. అందులో కలిసిపోయింది చూడండి స్వామి ఎంత. ఒకసారి చూడండి ఇక్కడ ఉన్నది అదే స్వామి. లైట్ గా కదులుతుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. చిన్న చిన్న వర్షం చుక్కలు అయితే పడుతున్నాయి. మనం వచ్చేసి ఈ దారి వెంట పయనిస్తున్నాం పులిమేడ దారిలో. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈ విజువల్స్ వచ్చేసి చూడలేని వారి కోసం, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియోలు అనేది చేయబడుతుంది స్వామి. అలానే మా మహాపాదయాత్ర వచ్చిన మా స్వాముల ఫ్యామిలీస్ కూడా ఎలాంటి ఇబ్బంది పడద్దు, మా స్వాములు మంచిగా ఉన్నారని తెలియని కోసం ఒక అప్డేట్ స్వామి. ఎందుకనగా వాళ్ళు ఫోన్లు చేసి ఇంట్లోతో మాట్లాడుతూ
స్వామి శరణం. రోడ్డు పైన మనం హైవే పైన నడిచాం కాబట్టి వెనకకైనా వెహికల్స్ వస్తాయి. మనం ఫోన్ మాట్లాడుతుంటే మన దృష్టి మొత్తం ఫోన్ పైనే ఉంటుంది స్వామి. మైండ్ అనేది వెనకాల వచ్చే బండి సౌండ్ అనేది మనకి వినిపించదు స్వామి. కాబట్టి మనమైతే ఫోన్ మాట్లాడొద్దని చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాం. స్వామి శరణమయ్యప్ప. అలానే ఏ స్వామికి కూడా ఇలాంటి ఆటంకం లేకుండా ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం స్వామి. అయ్యప్ప స్వామి మా తోడుండి ఇంత దూరం నడిపించినట్టుగా మేము భావిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. లైఫ్ లో ఒక్కసారైనా ఈ పులిమేడ గానీ పాదయాత్ర గానీ చేయడానికి ట్రై చేయండి స్వామి. నా యొక్క మనవి, నా రిక్వెస్ట్. స్వామి శరణమయ్యప్ప. ఒక అయ్యప్ప స్వామిని చూడాలనుకుంటే, స్వామి ఒక దేవుణ్ణి చూడాలంటే ఇంత కష్టమా అని అనిపించేటట్టు ఇంత పెద్ద యాత్ర చేస్తేనే తెలుస్తుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. మనమైతే 36 రోజులు నడిచి ఈ రోజు 37వ రోజు కూడా పులిమేడ నడిచి అయ్యప్ప స్వామి సన్నిధికి అయితే చేరుకుంటున్నాం స్వామి. అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ నుంచి ఈరోజు నైట్ ఇక్కడనే శబరిమలలో అయ్యప్ప స్వామి చెంత మేము శబరిమలలో నిద్ర చేస్తాం స్వామి. అలానే ఈరోజు నైట్ నిద్ర చేసి ఈరోజు మేము అయ్యప్ప స్వామికి ఇడుముడి చూపించింది. రేపైతే ఆ ఇడుముడిలో ఉన్న నెయ్యి అయితే అందరి నెయ్యిలు అయితే తీసుకొని పోయి రేపైతే అయ్యప్ప స్వామికి అభిషేకం అయితే చేస్తాం. స్వామి శరణమయ్యప్ప. హరిహరసుతనే శరణమయ్యప్ప. స్వామి శరణం. ఇలా వెళ్ళేదారిలో చాలా చక్కెర వచ్చినట్టు కూడా అవుతుంది స్వామి. అయ్యప్ప నడు 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 అమ్మా కొంచెం లోమన్ హెల్ప్ చేయండి. ఇట్లా కూర్చోబెట్టి ఇట్లా సైడ్ కూర్చోబెట్టి కొంచెం తాగమని కూర్చోబెట్టాలి. మెల్ల ఇట్లా ఇటు కూర్చో. స్వామి శరణమయ్యప్ప. మాత స్వామికి అయితే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు స్వామి. కాబట్టి మనమైతే కొద్దిగా అయితే మనతో అయిన సేవ అయితే చేసుకున్నాం. ముందుకెళ్ళి ముంగడైతే ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారు స్వామి. వాళ్ళకైతే అప్డేట్ ఇచ్చేసి మనమైతే మళ్ళీ అక్కడ మనము లంచ్ అనేది చేసుకొని అక్కడ నుంచి అయ్యప్ప స్వామి సన్నిధికి మరి బయలుదేరుతాం. స్వామి శరణమయ్యప్ప. హరిహరసుతనే శరణమయ్యప్ప. అవును. మణి మాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావు? సారరాని అడవి తీరాన ఏ కొండలున్నావు? రామో గురుస్వామి శరణాలో చెప్పమనే ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే ఓడిస్తుంటే నిన్ను చూడాలని ఆశే అడవి దారిలో జలిగలు మా రక్తాలను వీంచే మణి మాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావు? స్వామి ఇక్కడ చూసినట్టయితే మనమైతే ఈ రూటులో నడుస్తున్నాం స్వామి. పులిమేడ దారిలో స్వామి శరణమయ్యప్ప. ఎంత అద్భుతంగా, ఎంత మంచిగా, ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడండి స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి స్వామి, మనం తప్పుగా చెప్తే. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ వచ్చి మా స్వాములు కూడా నడుస్తున్నారు. ఒకసారి క్లియర్ చూడొచ్చు. మనమంతా ఇప్పుడు అదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. మనం వచ్చి ఇక్కడ ఉన్నాము. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు ఇట్లా వెళ్ళి అక్కడ రైడ్ తీసుకొని ఆ దారి వెంట నడవాలి. ఆ కొండపైకి ఎక్కాలి. స్వామి శరణమయ్యప్ప. ఈ కొండల పైన ఉన్నాము. మనము నిన్న మొన్న వీడియోలు చూసినట్టయితే చుట్టుముట్టు అయితే కొండలు కనిపించాయి కదా స్వామి. ఆ కొండలు మొత్తం నల్లగా కనిపించాయని చెప్పాను కదా స్వామి. ఆ కొండలు ఇవే స్వామి. పులిమేడ అడవిదారి. స్వామి శరణమయ్యప్ప. మొత్తం గడ్డితో నిండి ఉన్న పులిమేడ. స్వామి శరణమయ్యప్ప.
వేసేదెందుకయ్యా చేసుకున్న పాపమంతా తీరిపోయేటందుకయ్యా వెళ్ళాలి స్వామి ఏ శరణమయ్యప్ప. మనమైతే ఇంకా పులిమేడ అనేది నడుస్తున్నాం స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈ దారి మధ్యలో నడుస్తున్నాము. ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి స్వామి. అదే మా లంచ్ హాల్ స్వామి ఏ శరణమయ్యప్ప. ఆల్మోస్ట్ మన దగ్గరికి అయితే వచ్చేసినాము. కాకపోతే ఇట్లా మొత్తం తిరిగి వెళ్ళాలి. స్వామి ఏ శరణమయ్యప్ప. హరిహర సుతనే శరణమయ్యప్ప. ఆకలి మరువా శబరీషుడు అయ్యప్పకు అర్పించంగా కలనంది మెట్లెక్కి అయ్యప్పను చూసుకోగా సామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప సామియప్ప అయ్యప్ప శరణమయ్యప్ప సామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప. అదే చెప్పవయ్యా మాల వేసేదెందుకయ్యా చేసుకున్న పాపమంతా తీరిపోయేటందుకయ్యా మన బలము దీక్షయేల మన మనుగడ మార్చుకుగా శబరిమలకు ఎందుకెళ్ళాలి మెట్టు మీద మెట్లు దాటి అయ్యప్పను చూసేదందు మన బతుకులు ధన్యమై మకర జ్యోతి దర్శనార్థము మన మనసులలో మలినములు పోయేదెప్పుడు సామిని కనుల నిండా చూసినప్పుడు మనసులలో మలినములు పోయేదెప్పుడు సామిని కనుల నిండా చూసినప్పుడు సామియప్ప అయ్యప్ప సామప్ప అయ్యప్ప సామియప్ప అయ్యప్ప శరణమయ్యప్ప శరణమప్ప అయ్యప్ప సామియప్ప అయ్యప్ప. పైన నిద్ర ఇలా కష్టాలు నష్టాలు నీ వల్లు తరించ ఇందాక చూసినట్టయితే స్వామి శరణం ఒక మాత స్వామి అక్కడ కింద అయితే ఉండే స్వామి పడుకొని ఉండే. అది చేత కాకపోతే అంబులెన్స్ అయితే వెళ్తుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇట్లా అంబులెన్స్ దారి కూడా ఉంది స్వామి అయ్యప్ప. పచ్చని చెట్టురా పచ్చని చెట్టురా సిద్ధు మీద రామశిలకారా రామశిలక నోట ఎల్ల వేళాల స్వామి నామమే పలుకురా ఈ స్వామి నామమే పలుకురా. లేక చెట్టు పైన చిలకకు రింకలైనా ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచిపోయినవి చింతలేక చెట్టు పైన చిలకకు. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకైతే ముంగట బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి స్వామి. ఇక్కడ షెడ్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి స్వామి. అక్కడనే మా లంచ్ అనేది ఆల్ట్ స్వామి ఈరోజు అక్కడ తినేసి అక్కడ నుంచి మనము నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇప్పుడైతే టాప్ ఎక్కంగా స్వామి. నెక్స్ట్ వచ్చేసి ఆ టాప్ దిగుడు ఉంటుంది స్వామి. యాక్చువల్ అయితే మనము పంబా నుంచి వస్తే శబరిమల గుడి వచ్చేసి పైన ఉంటుంది స్వామి సన్నిధానం. అలాంటిది మనం ఈ దారిలో వెళ్తే ఇప్పుడు సన్నిధానం వచ్చేసి మన కింద ఉంటుంది. స్వామి ఏ శరణమయ్యప్ప అనగా మేము గుడి బ్యాక్ సైడ్ నుంచి వస్తాం స్వామి. ఇది వచ్చేసి పులిమేడ మార్గం. స్వామి ఏ శరణమయ్యప్ప. మొత్తం ఏనుగులు అనేది తిరుగుతారు స్వామి. ఏనుగుల షీట్లు కూడా కనిపిస్తున్నాయి. అవి కూడా రికార్డ్ చేసి పెడుతున్నా. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఇక్కడ చూసినట్టయితే మనకు చిన్న వాగ్ అనేది కనిపిస్తుంది చూడండి స్వామి. ఇక్కడికి వచ్చేసి జంతువులు అనేది అక్కడ వాటర్ తాగుతాయి స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడైతే అడవులు కూడా కనిపిస్తున్నాయి స్వామి. మన స్వాములు అయితే ఎవరు వెళ్ళారు కానీ స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడ వచ్చేసి ఏనుగులు కానీ ఇక్కడ అడవిలో ఉండే జంతువులు కానీ అన్ని వచ్చేసి ఇక్కడ వాగులో వాటర్ అనేది తాగుతాయి స్వామి. ఇట్లాంటి వాగులు ఇక్కడ అడవిలో 4-5 ఉన్నాయి స్వామి మనం వచ్చేదారిలో. స్వామి ఏ శరణమయ్యప్ప. దేవుళ్ళను ముందుగానే కొలిచినాము, ఒక్కడే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము. శబరిమల యాత్ర చేసేటువంటి భక్తులంతా కూడా స్వామివారి యొక్క
ఇరుముణ్ణి శిరస్సు పైన పెట్టుకుని స్వామివారి యొక్క 18 మెట్లెక్కి స్వామివారి సన్నిధానంలో కాలు పెట్టిన మరుక్షణం స్వామివారి యొక్క ముఖద్వారం మీద రాసి ఉంటుంది సంస్కృతంలో, మలయాళంలో. తత్వమసి, దీని యొక్క భావం ఏమిటంటే తత్ అది, త్వం నీవై, అసి ఉన్నావు. తత్వమసి అది నీవే ఉన్నావు నాయన, పరబ్రహ్మ స్వరూపానివి నీవే ఉన్నావు నాయన అంటూ స్వామివారు మనకి ఇచ్చేటువంటి సందేశం. మనమంతా కూడా పరబ్రహ్మ స్వరూపాల తాలూకు ఆత్మలమైనటువంటి స్పృహ మనకు ఎప్పుడు కలుగుతుందంటే స్వామివారి యొక్క దీక్షలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి అరిషడ్వర్గాలు మొత్తాన్ని కూడా ఈ మంగళకాలం పాటు అదుపులో ఉంచుకొని స్వామివారి యొక్క ఇరుముణ్ణి శిరస్సు పైన పెట్టుకుని స్వామివారి యొక్క 18 మెట్లెక్కి స్వామివారి కోవెలలోకి పోతూ ఉంటే పైన ఉన్న స్వామివారు మనకిచ్చే సందేశం, నాయనా నాకు నీకు భేదం లేదు, నువ్వే నేను నేనే నువ్వు అనేటువంటి బ్రహ్మభావాన్ని మూలంగా చేసుకుని శ్రీనిస్వామి వారు వాల్యూమ్ నెంబర్ 2లో పాడినటువంటి 3,000,000 దేవుళ్లను ముందుగానే కొలిచినాము, ఒక్కటే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము. దేవుడొచ్చినాడురో చూడరో చూడరా, అయ్యప్ప స్వామిలో వచ్చరా అంటూ సాగే ఉషారైనటువంటి గీతానికి దృశ్య రూపాన్ని ఇప్పుడు చూద్దాం. మరొక్కసారి అందరం కూడా స్వామివారిని చక్కగా మనసులో శబరిగిరీశనే శరణమయ్యప్ప, అయ్యప్ప స్వామి వచ్చరా ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావా, ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావా. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి అయితే మనం అయితే ఇక్కడ లంచ్ హాల్ట్కి అయితే వచ్చాం స్వామి. ఈ రోజు లంచ్ హాల్ట్ వచ్చి మాకు పులిమేడలో స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ షెడ్ అయితే కనిపిస్తుంది చూడండి స్వామి. ఇక్కడనే మేమందరం ఇప్పుడు ఇక్కడ ఒకవేళ సపోజ్ ఇప్పుడు మేమంటే ఇప్పుడు పులిహోర కట్టుకొచ్చుకున్నాం, పులిహోర కట్టని వాళ్ళకైతే ఇక్కడ కప్పగంజనే దొరుకుతుంది స్వామి. ఇక్కడ పులిమేడలో వచ్చిన వాళ్ళకైతే మనం అంటే పులిమేడలో పులిహోర కట్టుకొని వచ్చుకున్నాం. కానీ ఇక్కడ ఒక అట్లా టిఫిన్స్ అంటే లంచ్ తెచ్చుకునే వాళ్ళ కోసము స్వామి శరణం ఇక్కడ కప్పగంజి అనేది దొరుకుతుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి శబరిమల బోర్డు వచ్చి 6 కిలోమీటర్లు మాత్రమే కనిపిస్తుంది స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. చాలా ఇక్కడ వచ్చేసి మెసేజ్ కూడా ఉంది చూడండి స్వామి. థ్యాంక్ యూ ఫర్ నాట్ పొల్యూటింగ్ పుంగావనం. స్వామి ఏ శరణమయ్యప్ప అనగా మనము అయితే ప్లాస్టిక్ అనేది ఇక్కడ అసలు అలవ్ లేదు స్వామి. శబరిమలలో కానీ ఇక్కడ అడవిలో కానీ ఇక్కడ కూడా మన చిన్న వాటర్ బాటిల్ కూడా దొరకదు స్వామి ప్లాస్టిక్ బాటిల్లో. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడ వచ్చేసి మళ్ళీ చెకింగ్ జరుగుతుంది స్వామి. మనమైతే ఎట్లా ఎంటర్ అయ్యామో ఇక్కడ ఎంతమంది వచ్చారో ఇంతవరకు ఎంతమంది వచ్చారో కౌంటింగ్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఎగ్జిట్ లో కూడా చెక్ చేస్తారు. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇప్పుడైతే అంబులెన్స్ వచ్చేసింది స్వామి. మనం దారి మధ్యలో చూసిన ఆ మాధస్వామిని ఇక్కడ వీళ్ళైతే అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చేసారు. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడ వచ్చి చెకింగ్ జరుగుతుంది చూడండి స్వామి. ఇందులో నుంచి మనల్ని పంపిస్తున్నారు. స్వామి ఏ శరణమయ్యప్ప. హరిహర సుతనే శరణమయ్యప్ప. ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప. అనాథ రక్షకనే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప. చెక్ చేసుకొని రాసుకుంటారు స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడ వచ్చేసి స్వామి మెడికల్ క్యాంపులు కూడా ఉన్నాయి స్వామి. ఇక్కడ అయితే మనకు పోస్టర్ మీద కూడా కనిపిస్తుంది స్వామి ఏ శరణమయ్యప్ప మెడికల్ క్యాంపులు అంట. మనకు వచ్చే దారిలో ఎవరైనా స్వామికి ఎలాంటి ఇబ్బంది నరాలు పట్టుకున్నా కానీ ఏమైనా హెల్త్ బాగాలేకున్నా కానీ చక్కెర వచ్చినట్టు అయినా కానీ ఇక్కడైతే ఇక్కడ మెడికల్ దాంట్లో చూపించుకోవచ్చు స్వామి మెడికల్ క్యాంపులో. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడ వచ్చేసి నో ప్లాస్టిక్. మనం ఇంకా ఏం తిన్నా కానీ ఆ చెత్త అనేది ఓన్లీ డస్ట్బిన్ లో మాత్రమే వేయాలి స్వామి. ఇక్కడ పడితే అక్కడ వేయొద్దు. ఎందుకంటే ఇక్కడ జంతువులు ఉంటాయి, జీవరాశులు ఉంటాయి, వాటికి ప్రాబ్లం అవుతుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. అలా కాకుండా మనం అయితే చూసుకోవాలి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడ వచ్చేసి చూడండి స్వామి మా స్వాములే మొత్తం ఇక్కడ ఉన్నారు. చాలా జాలీగా అందరు స్వాములు అయితే చాలా చక్కగా ఒక పక్కన ఒకరు కూర్చొని ఫుడ్ షేరింగ్ చేసుకుంటూ అలా ఒక అడవి మధ్యలో తింటుంటే స్వామి శరణం ఆనందమే వేరు స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. మా స్వాములందరూ చూడండి స్వామి ఎంత చక్కగా పక్క పక్కన ఒకరి పక్కన కూర్చొని వాళ్ళ ఫుడ్ వీళ్ళ ఫుడ్ వాళ్ళు షేర్ చేసుకోవడం ఎంతో మంచిగా ఉంది.
భగవంతుని దర్శనం చేసుకోవాలా, అయినంత మట్టి భగవంతుని దర్శనం చేసుకోవాలా. మనమే నడవాలా, శక్తి ఏం లేదు.